భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండి కూడా పనులను పర్యవేక్షిస్తున్నారు. కాసేపటి క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడికి వచ్చి పనులను పరిశీలించి వెళ్లారు. పనులు మరి ఈ రోజు సాయంత్రం వరకు పూర్తవుతాయని చెప్పారు. ఆ తర్వాత డ్రై రన్ కూడా నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతము మనము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ప్రధాన వేదిక వద్ద ఉన్నాం. ఈ ప్రధాన వేదిక ఎంతో కీలకం. ఇందులోనే మొత్తం కాన్ఫరెన్స్లన్నీ కూడా ఇక్కడ జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ ప్రధాన వేదిక పైన దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ఇక్కడ ప్రధాన వేదికను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పైన ప్రధాన వేదిక, తర్వాత అక్కడ ఇనాగ్రల్ అంటే ప్రారంభోత్సవం కార్యక్రమం అయిన తర్వాత ఆ తర్వాత మిగతా అందులో చాలా మంది కూడా ప్రసంగించున్నారు. ఆ ప్రసంగానికి సంబంధించి ఎవరెవరు ప్రసంగించాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఇక్కడ మొత్తం దాదాపు 2000 మంది కూర్చునే విధంగా కూడా ఈ సదస్సు ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు కూడా చేశారు. 2000 మంది మొత్తం కూర్చొని ఈ కార్యక్రమాన్ని తిలకించనున్నారు. అయితే మొత్తం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించడానికి కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ మొత్తం మీడియాకు సంబంధించిన స్టాండ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన వేదిక పైన వక్తలు ప్రసంగించిన తర్వాత కిందికి వచ్చి కూర్చుంటారు. ఇక్కడ కింద వివిఐపీలు కూర్చునే ప్రాంతం ఇది. వివిఐపీల కోసం ప్రత్యేక కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవన్నీ కూడా కప్పి ఉన్నాయి. ప్రారంభమయ్యే సమయం ముందు ఇవన్నీ కూడా తీసి పైన ఉన్న కప్పి ఉంచిన వస్త్రాలను కూడా తీసేస్తారు. అయితే ఈ వివిఐపీలు అందరూ కూడా ఇక్కడ కూర్చుంటారు. ఆ తర్వాతి లేన్ ఉంటుంది. ఆ తర్వాతి లేన్లో విఐపీలు, ఆ తర్వాత సభకు హాజరయ్యేవాళ్ళు. ఈ విధంగా మొత్తం 2000 మంది ఇక్కడ కూర్చొని మొత్తం సభనంతా కూడా చూసే విధంగా, ఈ వేదికనంతా కూడా చూసే విధంగా కూడా ఆ విధంగా కూడా వేదిక ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఇక్కడ చూడవచ్చు వేదికకు సంబంధించి ఇంకా పనులు కొన్ని కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని అందంగా తీర్చిదిద్దే విధంగా కూడా అలంకరిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని పెయింటింగ్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతుంది. 24 గంటల పాటు పనిచేస్తున్నారు. విజ్ క్రాఫ్ట్ అనే ఎంటర్టైన్మెంట్ ఏజెన్సీకి ఈ పనులు కూడా అప్పచెప్పారు. దాదాపు కొన్ని రోజులుగా కూడా వీళ్ళంతా కూడా 24 గంటల పాటు ఇక్కడ నుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు అంటే దాదాపు ఒక 5 నుంచి 6 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి మొత్తం ఈ కార్యక్రమ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తారు. వేదికతో పాటు ఇక్కడ మొత్తం జరుగుతున్న పనులను కూడా పర్యవేక్షిస్తారు. కాబట్టి ఇంకా వేగంగా కూడా పనులు కొనసాగుతున్నాయి. ప్రధాన వేదికతో పాటు డైనింగ్ హాళ్ళు, చర్చా వేదికలకు సంబంధించినవి, అంతేకాకుండా పక్కన స్టాళ్ళు ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి స్టాళ్ళు ఏర్పాటు చేయడానికి కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. అవన్నీ కూడా పరిశీలిస్తారు. అంతేకాకుండా ఎల్ఈడి టన్నెల్ కూడా ఏర్పాటు చేశారు. ఎల్ఈడి టన్నెల్ అన్ని ప్రధాన వేదిక, ఆ తర్వాత ఎల్ఈడి టన్నెల్ మీదుగా వచ్చి ప్రధాన ద్వారం నుంచి ఎల్ఈడి టన్నెల్ మీదుగా ఇక్కడ ప్రధాన వేదికకు వచ్చి ఆ తర్వాత ఇవన్నీ కూడా పనులు పరిశీలిస్తారు. కాబట్టి దానికి సంబంధించి పనుల పురోగతిని అడిగి కూడా తెలుసుకుంటారు. రేపు ఒక్కరోజు సమయం ఉంది. 8వ తేదీ మధ్యాహ్నం ఇనాగ్రల్ సెషన్ ఉంటుంది. ఆ లోపు ఇవన్నీ కూడా పూర్తి చేసే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వివిఐపీ చైర్లతో పాటు మిగతా విఐపీ చైర్లు అవన్నింటిని కూడా సిద్ధం చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలి అనే దానికి సంబంధించి ముందే ఆ స్టిక్కర్లు ఏర్పాటు చేసి గెస్టులందరూ కూడా, ఎందుకంటే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో పాటు పలు రంగాల దిగ్గజాలు, క్రీడా రంగానికి సంబంధించిన వాళ్ళు, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వాళ్ళు, ఈ విధంగా అన్ని రకాల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి వాళ్ళందరికీ ఎలాంటి అంటే ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలనే దానికి సంబంధించి కూడా ఈ చైర్ల పైన స్టిక్కర్లు కూడా అందిస్తారు. ఎవరెవరు ప్రసంగించాలనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే మొత్తం షెడ్యూల్ కూడా సిద్ధం చేశారు. వీటన్నిటిని ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుంది. ప్రజాభవన్లో ఒక వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశాడు. ఆ వార్ రూమ్ నుంచి కూడా మొత్తం పనులను కూడా మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ పనులకు సంబంధించి రోజు కూడా సమీక్షిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఈ సదస్సును చాటి చెప్పేలా కూడా ప్రభుత్వం నిశ్చయించింది. కాబట్టి ఆ మేరకు ఏర్పాట్లన్నీ కూడా ఉండేలా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాలన్నింటి కూడా పర్యవేక్షిస్తున్నారు. మంత్రులకు కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ఎవరెవరిని ఇన్వైట్ చేయాలనే దానికి సంబంధించి వాళ్ళకి బాధ్యతలు అప్పగించి ఆయా మేరకు ఆయా మంత్రులకు నిర్దేశించిన పనులను కూడా పూర్తి చేస్తున్నారు. ఎవరెవరికి ఇన్వైట్ చేయాలి వాళ్ళకు నేరుగా వెళ్ళి వాళ్ళకు కూడా ఇన్విటేషన్ అందించి వస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచి కూడా నేరుగా చాలా మందికి ఇన్విటేషన్స్ వెళ్ళాయి. అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులను కూడా ఇక్కడికి ఆహ్వానిస్తారు. ఇక్కడ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ 2047 అంటే 2047 నాటికి $3 ట్రిలియన్
ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి తెలంగాణ నిశ్చయించుకుంది. ఆ మేరకు ఏం చేస్తామన్నది కూడా ఈ వేదిక ద్వారా చెప్పనున్నారు. అందులో భాగంగా మొత్తం ప్రణాళిక ఏమేం పాలసీ సిద్ధం చేసుకున్నారని చెప్పనున్నారు. దానికంటే ముందు 2034 సంవత్సరం నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ 2 ప్రణాళికకు సంబంధించి ఏం చేశామో, ఏం నిర్దేశించుకున్నామో, ఇప్పటివరకు ఏముంది, రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో ఏం చేస్తామనే దానికి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా విజన్ డాక్యుమెంట్ కూడా ఇక్కడ మొత్తం కూడా ప్రదర్శించనున్నారు. మెట్రో విస్తరణతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు, ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ నుంచి రాష్ట్ర నలుమూలలకి, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇలా మొత్తం విభాగాలుగా ఏర్పాటు చేశారు. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల కేవలం మొత్తం ఐటీ కార్యాలయాలు, దానికి సంబంధించిన కార్యాలయాలు ఉండే విధంగా, అంటే ఎలాంటి ఇబ్బంది, అంటే పొల్యూషన్ లేకుండా ఉండే విధంగా కూడా అట్లాంటి వాటిని అన్నింటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపలే ఉంటాయి. అటువంటి కార్యాలయాలు, ఐటీ కంపెనీలతో పాటు జీసీసీలు అన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల పారిశ్రామిక కంపెనీలు ఉంటాయి. ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు కూడా అగ్రికల్చర్ సంబంధిత కంపెనీలు ఏర్పాటు చేసే విధంగా వాటికి సంబంధించి ఏ విధంగా రూపొందిస్తాం విజన్ డాక్యుమెంట్ అనేది కూడా మొత్తం కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా మూసి సుందరీకరణకు సంబంధించిన, ఎందుకంటే హైదరాబాద్ మహానగరానికి మూసి అనేది ఎంత ముఖ్యమో, హైదరాబాద్ నడి ఒడ్డు నుంచి మూసి ప్రవహిస్తుంది కాబట్టి దాన్ని సుందరీకరించడం ద్వారా అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ను రూపొందించవచ్చు, తీర్చిదిద్దచ్చు అనే విధంగా ఆ మేరకు కూడా మూసి సుందరీకరణ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మెట్రో విస్తరణ, ఈ విధంగా మొత్తం హైదరాబాద్ను మహానగరంగా, అంతర్జాతీయ మహానగరంగా తీర్చిదిద్దడంతో పాటు ఆర్థికంగా మొత్తం 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ఎలాంటి ప్రణాళిక రూపొందించుకున్నారు అనే దానికి సంబంధించి ఆయా శాఖలకు సంబంధించి టూరిజం కూడా ఇందులో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మహిళా శక్తి కోసము, యువత కోసము, క్రీడా రంగానికి, ఈ విధంగా మొత్తం ఏమేం చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ విజన్ డాక్యుమెంట్ కూడా ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా ఈ వేదికకు కుడివైపున, ఈ వేదిక ఈ విధంగా చూసుకుంటే కుడివైపున 3 వేదికలు కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికకు అనుబంధంగా ఇక్కడ నుంచి ఆ ద్వారం నుంచి బయటికి వెళితే అటువైపు 3 వేదికలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ సెమినార్స్ జరగనున్నాయి. అక్కడ అన్ని రంగాల ప్రముఖులు కూడా అక్కడ సెమినార్స్లో, అంటే వివిధ రంగాలకు సంబంధించి వాళ్ళు చర్చించనున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎడం వైపు, ఈ వేదిక నుంచి ప్రధాన వేదికకు ఇటువైపు కూర్చుంటే ఎడం వైపు వెళ్తే మొత్తం 3 స్టాల్, అక్కడ కూడా 3 వేదికలు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మొత్తం ఆయా ప్రభుత్వ రంగాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్లో ఆయా శాఖలకు సంబంధించిన పురోగతి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాము అనే దానికి సంబంధించి 2 ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేశామనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ ప్రదర్శించనున్నారు. మొత్తం అంటే ఈ వేదికకు వెనక వైపు సీఎం లాంజ్ ఏర్పాటు చేశారు. అక్కడ సీఎంతో పాటు VVIPలు కూడా ఇక్కడ సీఎంతో చర్చిస్తారు. ఈ విధంగా మొత్తం 8-9 తేదీల్లో పూర్తిగా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇప్పుడు ప్రధాన వేదిక వద్ద కూడా పనులు కొనసాగుతున్నాయి. దానికి అనుగుణంగానే ఇటువైపు ఉన్న 3 వేదికలు, పక్క వైపు ఉన్న 3 వేదికల్లో కూడా పనులు కొనసాగుతున్నాయి. ఈరోజు వేగంగా పనులు పూర్తి చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అన్ని శాఖల అధికారులను కూడా ఆదేశించారు. మంత్రి పొంగులేటితో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. రేపు మొత్తం కూడా పూర్తయ్యాక డ్రై రన్ కూడా నిర్వహించనున్నారు. అంటే డ్రై రన్ అంటే మొత్తం వేదిక నుంచి ప్రధాన ద్వారం నుంచి టన్నెల్లోకి రావడం, టన్నెల్లో నుంచి ప్రధాన వేదిక, ఆ తర్వాత ఇందాక చెప్పినట్టు ఇటువైపు 3 అటువైపు 3 వేదికలకు సంబంధించి అన్ని కూడా పరిశీలించి సదస్సు జరిగే సమయంలో ఏ విధంగా ఉంటుందో డ్రై రన్లో కూడా అదే విధంగా నిర్వహిస్తారు. అంటే వేదిక మొత్తం ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశారనే దాన్ని, అంటే ఏం లోపాలు ఉన్నాయి, ఒకవేళ ఏమైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించే విధంగా డ్రై రన్ నిర్వహిస్తే, డ్రై రన్లో ఏమన్నా ఇంకా తక్కువ కనిపిస్తే వాటిని కూడా పూర్తి చేసే విధంగా కూడా డ్రై రన్ నిర్వహిస్తారు. ప్రస్తుతం అయితే ఇంకా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఓవర్ టు యూ కావ్య.